నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిహద్దు భద్రతా దళంపై ఊహించని విధంగా నిందలు మోపారు. బీఎస్ఎఫ్ అంటే చాలు ఎప్పుడు ఎలా అవమానిద్దామా అని చూసే మమతా బెనర్జీ మరోసారి తన నోటికి పని చెప్పారు. బీఎస్ఎఫ్ పోస్టులను ఏర్పాటు చేసుకోవడానికి కనీసం అనుమతి ఇవ్వని మమతా బెనర్జీ ఇప్పుడు బంగ్లాదేశ్ చొరబాటుదారులు రాకకు సైన్యమే కారణమని అంటున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని ఆర్మీ అధికారులపై మమతా బెనర్జీ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని ఆర్మీ అధికారులపై మమతా బెనర్జీ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల అక్రమ వ్యాపారులను సరిహద్దు భద్రతా దళాలు అడ్డుకుంటూ ఉండడాన్ని జీర్ణించుకోలేని మమతా బెనర్జీ ఆర్మీపై నిందలు మోపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కేంద్ర బలగాలు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అనుమతించాయని మమత ఆరోపించారు. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నీచమైన బ్లూ ప్రింట్ అంటూ విమర్శించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కాపలాగా ఉన్న బీఎస్ఎఫ్ బెంగాల్లోకి చొరబాట్లను అనుమతిస్తోందని, చొరబాటుదారులకు స్థానిక మహిళలను హింసిస్తున్నారని అన్నారు. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడే వారిని వదిలేస్తూ తమ రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బీఎస్ఎఫ్ ప్రయత్నిస్తోందని, సరిహద్దులు దాటి ఇక్కడికి వచ్చే సంఘ వ్యతిరేక శక్తులు నేరాలకు పాల్పడి మళ్లీ వెళ్లిపోతున్నారన్నారు. బీఎస్ఎఫ్ చర్యల వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తముందని తనకు అనుమానంగా ఉందన్నారు మమతా బెనర్జీ. అక్కడితో ఆగని మమతా బెనర్జీ ఇస్లాంపూర్, సిటాయ్, చోప్రా వంటి సరిహద్దుల ప్రాంతాల ద్వారా ప్రవేశించే చొరబాట్లుదారులకు బీఎస్ఎఫ్ సహాయం చేస్తున్నట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు మహిళలను చిత్రహింసలకు గురిచేస్తూ రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని సెక్రటరియేట్లో జరిగిన సమీక్ష సందర్భంగా మమత అన్నారు. సరిహద్దుల రక్షణ బాధ్యత బీఎస్ఎఫ్దే కానీ తమది కాదన్నారు. వీసాల జారీ కూడా కేంద్రమే చూసుకుంటుందని, విమానాల్లో ఇక్కడికి వచ్చే వారి సమాచారం మాకు ఇస్తారు. ఇప్పుడు అది కూడా తాము తీసుకోవడం లేదన్నారు మమతా బెనర్జీ. రాష్ట్రానికి ఎవరు వస్తున్నారో కూడా తమకు తెలియదని, అయినప్పటికీ చొరబాట్ల వ్యవహారాన్ని కేంద్రం మాపై నెట్టేయాలని చూస్తుందని మమతా వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దగ్గర మొత్తం సమాచారం ఉంది, కేంద్రం దగ్గర కూడా ఉంది. డీజీపీ రాజీవ్ కుమార్, స్థానిక వర్గాల నుండి నాకు సమాచారం అందిందన్నారు మమతా బెనర్జీ. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని బెనర్జీ తెలిపారు. బంగ్లాదేశ్తో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ అక్కడి గూండాలు ఇక్కడికి వస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. వారు ఇక్కడ నేరాలకు పాల్పడి సరిహద్దు దాటి వెళ్లిపోతున్నారని మమతా తెలిపారు.